హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. సూపర్ టేస్టీగా ఉంది. కోడిగుడ్డుతో పులుసు చేశాను. ఇలా చేస్తే దేంట్లోకైనా సరే సూపర్ టేస్టీగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా పచ్చి కోడిగుడ్లు తీసుకోవాలి. నేనైతే ఒక 6 కోడిగుడ్లు తీసుకున్నా అండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని మిక్సీ జారీ తీసుకొని దాంట్లో ఒక 2 మంచి పండు టమోటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకుందాం. మంచి ఎర్రయండి, మంచి గట్టి పండ్లు, ఓకేనా. మెత్తబడ్డాయి కాకుండా మంచి గట్టి తీసుకుంటే ఏంటంటే భలే రుచిగా ఉంటుందండి, ఓకేనా. ఈ టైప్ వేసిన తర్వాత ఇప్పుడు ఒక ఇంచు అల్లాన్ని కొంచెం మీద తోలు తీసివేసి వెల్లుల్లిపాయలు కూడా ఇలా పొక్కులు తీసి దాంట్లో వేసేసుకుందాం, ఒక గడ్డని, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ టైప్ మనకి పేస్ట్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం ఏం చేద్దామంటే 2 గంటలు నూనె పోసుకుందాం. నూనె పోసాక వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 స్పూను, పచ్చిమిరపకాయలు ఒక 2 లేదా 3 ఇలా చీర్చి అందులో వేసుకొని వీటిని కాస్త అలా వేగనివ్వాలి. ఈ పచ్చిమిరపకాయలు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకుందాం. నేనైతే ఒక 3 పెద్ద సైజు గడ్డల్ని కట్ చేసి అందులో వేశాను, ఓకేనా. మీకు ఎక్కువ తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కోడిగుడ్డు పులుసు కదా, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మంచి కలర్ వచ్చేదాకా మనం వేగనివ్వాలండి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్. ఈ టైప్ వచ్చాక ఇప్పుడు ఒక 4 రెమ్మలు కరివేపాకు దూసివేసి 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం. చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసి 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇవన్నీ వేసాక ఇలా కలుపుతూ మనం సన్న మంట మీద ఈ కారాన్ని, ఈ మసాలాలని ఏంటంటే బాగా వేగనివ్వాలండి. ఈ కారం ఇవన్నీ ఈ మంచి కలర్ వచ్చేదాకా, ఇందులోకించి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా మనం బాగా వేగనివ్వాలి. ఇలా వేగితే మరింత రుచి వస్తుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టిన ఈ టమోటా పేస్ట్ని దాంట్లో వేసేసుకుందాం. ఇది వేసాక ఇంకా మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు కూడా పోసి అందులో వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం లూజ్ వారి మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది, ఓకేనా. ఇలా తుకతుక ఉడుకుతూ భలేగా ఉడుకుద్దండి. ఈ టైపు ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టి రెడీ చేసిన చింతపండు నీళ్ళుని అందులో పోసేసుకుందాం. చింతపండు నీళ్ళు మనకి ఎన్ని అవసరమో అన్ని పోసుకున్నాక ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం చూసుకొని. ఆ తర్వాత దీన్ని కాస్త అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఏంటంటే మూత పెట్టి ఈ పులుసును బాగా మరగనివ్వాలండి. ఇలా బాగా మరిగిన తరువాత మనం ఇందాక ఏదైతే పచ్చి కోడిగుడ్లు తీసుకున్నామో వాటిని కొట్టి ఇందులో పోసుకోవాలి. కానీ కొట్టి మనం పోసేటప్పుడు ఏంటంటే పెంకులు రాకుండా చూసుకుంటే తినడానికి బాగుంటుందండి. ఒకవేళ తప్పిదారి అందులో పడిందంటే అవి అరగవు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని అందులో పోసుకోవాలి. అందుకని నేను ఇలా బౌల్లో కొట్టి అందులో పోసా. ఇప్పుడు మూత పెట్టి అది ఉడికేలోపు మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సగం టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు ఒక సగం టేబుల్ స్పూను, మిరియాలు కూడా ఒక సగం టేబుల్ స్పూన్ సరిపోద్దండి. ఇప్పుడు వీటిని ఏంటంటే మనం దోరగా వేగనివ్వాలి సన్న మంట మీద. సన్న మంట మీద ఎంత బాగా దోరగా వేగుతాయో అంత రుచి వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక రోల్ సిద్ధం చేసుకొని రోట్లో పోసి మనం దీన్ని మెత్తగా పొడి కొట్టుకోవాలండి. ఉట్టిగా అలా అనగానే మెత్తగా పొడవుద్ది, కానీ ఇలా రోట్లో దంచివేయండి, ఆ పొడికి రుచి ఏం వస్తుందండి, ఓకేనా. అలా నోరుతుంటేనే గుమ్మగుమ్మలాడుతూ స్మెల్ సూపర్గా వస్తుంటుంది, ఓకేనా. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పొడిని బౌల్లో వేసి పక్కన పెట్టి మూత తీసి చూద్దామండి. కూరది చూడండి సూపర్గా తుక్కు అంటూ ఉడుకుతుంది కదా. కాకపోతే ఏంటంటే ఒక్కసారి మనం అలా తిరగేసుకోవాలండి, ఓకేనా. ఇదేంటంటే అడుగు అంటుకోకుండా మనం సన్న మంట మీద బాగా ఉడికించాం కదా, ఒక్కసారి అలా తిరగేసుకుంటే ఈ మనం వేసిన ఈ పచ్చ సొన ఏంటంటే 2 వైపులా సూపర్గా ఉడికిపోతుంది. అందుకని ఖచ్చితంగా మనం తిరగేసుకోవాలి. తిరగేసి 2 వైపులా మనం బాగా ఉడికించుకోవాలి. అప్పుడే దీనికి మరింత రుచి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రోట్లో దంచిన ఈ పొడిని కాస్త అలా చల్లుకుంటే, ఈ పొడిని చల్లిన తర్వాత కొద్దిగా అలా అనేసి, అంటే ఎక్కువ శాతం కచ్చబిచ్చ కలబెట్టకూడదండి. కలబెడితే మనం వేసిన ఇది చెదిరిపోద్ది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా డమ్ అనగనిచ్చినాక చూడండి ఆ స్మెల్, కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటుంటే రుచి ఎంత బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా సరే ఏ కర్రీ చేసినా ఈ చిటికెడు పొడిని అలా మీదకించి చల్లి కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు డమ్మ అనగనిచ్చి వేడి వేడిగా అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటుంటే రుచి చాలా అంటే చాలా బాగుందండి.
మరొక వీడియోలో కలుద్దామా?